ఉదయకాల సమయంలోనైనా మీ సన్నిధులు గడపటము తండ్రి మాకెంతో నాయన ఆశీర్వాదకరమని మేము నమ్ముచున్నాం ప్రభువా. అయా మా జీవితాల్లో ఇంకను ప్రభువా ఎలా ముందుకు కొనసాగాలో మా బలహీనతలు ఏమిటోనైనా ఈ వాక్యము ద్వారా వాటన్నిటిని లయపరచి మీ ఆత్మచేత బలపరచుకోవడానికి మీరు కృప చూపిస్తారని ఈ జూమ్ మీటింగ్ అంతటిని కూడా తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభావ మీ నామానికి మహిమకరంగా వింటున్నటువంటి ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క క్రమమంతటిని మీ నామానికి మహిమకరంగా జరిగించమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమేన్. చెల్లుంటూ పాట పాడమని చెప్పను. పాట పాడరా. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట వేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకన్ను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకన్ను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పిండమునై ఉండగానే నీ కనులకు మరుగై నేనుండలేనయ్యా, నేను పిండముగా ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేనయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం
యేసు రాజా ధన్యవాదం. యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. స్తోత్రం. ప్రైజ్ లాడన్నా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. తల్లి చక్కటి పాట పాడి ప్రభుని మహిమపరచన చెల్లి వందనాలు. ఈ సమయంలో మనము ప్రకటన గ్రంథంలోని 5వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మనము వరుస క్రమంలో ధ్యానిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తాము. అందరూ తమ బైబిల్ తీసినట్లయితే, మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేయున్న ఒక గ్రంథము సింహాసనం నుండి ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడైనా ఉన్నాడా అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రకటన చేయగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూలోకమందు గాని భూమి క్రిందనున్న పాతాళ లోకమందు గాని ఆ గ్రంథమును ఇప్పుటకైనను ఇప్పకపోయినా కనీసం చూచుటకైనను ఎవరికి ధైర్యం గాని శక్తి గాని లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడైనా కనబడనందున నేను బహుగా ఏడుస్తూ ఉండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందనని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ 5వ అధ్యాయం మనం ధ్యానించవద్దు. 4వ అధ్యాయంలో వారు దైవజనుడైనటువంటి యోహాన్ని ఎక్కిరోను అని చెప్పటం మనం చూస్తాం. ఎక్కిరోను ఎందుకు అనాల్సి వచ్చింది? భూమి మీద ఉండి మనం చూస్తే సరిగ్గా మనకు అర్థం కాదు. అందుకనే ఈ భూమి మీద నుంచి ఈ విషయాలు సరిగ్గా అర్థమవటానికి మనకు ఉన్నతమైన స్థలం కావాలి. మీరు గమనించండి, మనం భూమి మీద ఉండి ఆకాశంలో నక్షత్రాలు, వాటి కదలికలు, అవి ఏర్పడుతున్న విధానాలు చూచటానికి మనవులు కొన్ని పాత పద్ధతులు అనుసరించారు. అయితే ఈ భూమి మీద నుండి ఆకాశంలో జరిగే కొన్ని మార్పులు చేర్పులు చూడటానికి చాలా ఆటంకాలు ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వర్షాకాలంలో వర్షం, అలాగే మబ్బులు పట్టడం, అవి తరచుగా అడ్డుగా ఉండేవి. అప్పుడప్పుడు పొగ మంచు పట్టడం, అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. అందుకని మనోళ్ళు ఏం చేశారంటే, బాగా ఆలోచించి అసలు ఈ భూమి మీద నుండి ఆకాశంలో నక్షత్రాలను మనం పసిగట్టడం చాలా కష్టంరా నాయన. అయితే మరేం చేయాలి, మనం మరి ఇంకెక్కడ నిలబడి చేయగలం ఆ పని అని ఆలోచించిన ఆ విచిత్రమైన ఆలోచన యొక్క ప్రతిఫలమే హబుల్ టెలిస్కోప్ ని ఆకాశంలో పంపించటం. అర్థమైంది కదా? హబుల్ టెలిస్కోప్. ఈ హబుల్ టెలిస్కోప్ భూమి నుండి తన కక్షలో కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో అక్కడ ఫిట్టింగ్ చేశారు. మనకి ఎప్పుడైతే ఈ ఉపగ్రహాన్ని మన మనోళ్ళు ఆకాశంలో ఏర్పాటు చేశారో, ఈ హబుల్ టెలిస్కోప్ ని కూడా పైన ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ భూమి నుండి అన్ని రకాల ఆటంకాలను అధిగమించి హబుల్ టెలిస్కోప్ ఆకాశంలో సంచారం చేస్తుందో, ఇక అక్కడ దానికి మబ్బులు అడ్డం రావటం కానీ, దాని దారికి ఏదో ఒకటి ఆటంకం ఏర్పడటం కానీ అసలు జరగలేదు. భూమి నుండి కొన్ని 100 కిలోమీటర్ల హైట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని రకాల మబ్బులు ఉంటాయి.
మనం భూమి నుంచి పైకి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని మబ్బులు ఉంటాయి. ఆ మబ్బులు సైన్స్ భాషలో చెప్పబడ్డాయి. అయితే భూమి నుండి కనీసం మినిమం 400 అబోవ్ కిలోమీటర్స్ కనుక వెళ్ళిపోతే అక్కడ ఏమి ఆటంకాలు ఉండవు. మీరు గమనించారా? మన యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ ఆకాశంలో ఉంటుంది కదా. మన మన సహోదరి సునీత విలియమ్స్ అనే ఇంకొక సహోదరుడు కూడా అక్కడ చాలా రోజులు 9 నెలలు పనిచేసి మరి భూమి మీదకి వచ్చిన అర్థం చూస్తున్నాం మనం. వాళ్ళు మన భూమి మీద నుంచి ఎంత దూరం వెళ్ళారు అంటే 400 కిలోమీటర్లు వెళ్ళారు. ఈ 400 కిలోమీటర్లు మన భూమి చుట్టూ ఆ ఇంటర్నేషనల్ స్పేస్ తిరిగే ఆ స్పీడ్ కానీ అవి చూస్తే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అంత లాంగ్ డిస్టెన్స్ లో మన భూమి చుట్టూ గంటన్నరకు ఒకసారి తిరిగేది. అంటే రోజుకు 16 సార్లు తిరిగేది. అది 16 రౌండ్లు తిరిగేది. ఒక్క రోజుకి 16 రౌండ్లు తిరిగేదంటే ఏ మాత్రం స్పీడ్తో తిరుగుతుందో ఆలోచించండి. అలా తిరుగుతుంటుంది. అది రోజు జరిగే ప్రక్రియ. అది ఇంటర్నేషనల్ స్పేస్. అది కనుక అది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయోగమే. అసలు భూమి కనీసం దాని చుట్టూ తాను తిరగటానికైనా, సూర్యుని చుట్టూ తిరగటానికైనా అది చాలా స్పీడ్గా తిరుగుతుంది. అలాంటిది మానవ పద్ధతిలో కల్పితమైనదే గంటన్నరలో ఒకసారి రౌండ్ చుట్టేస్తుంది. ఓ బాబోయ్! మరి అంతే. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ లోకి మనం వెళితే అక్కడ రాత్రి కానీ పగలు కానీ అర్థం కాదు. అంటే సూర్యుడు అస్తమించటం ఉదయించటం సంగతి పక్కన పెడితే అసలు సూర్యుడు అస్తమయం అనేది జరగదు అక్కడ. ఇక ఎప్పుడు వెలుతురు సూర్యుడు కనపడతానే ఉంటుంది. కనుక వాళ్ళు 24 hours అందులో ఉండి జర్నీ చేస్తూ ఉంటారు. ఒక చిన్న బాల్ చుట్టూ వాళ్ళు తిరిగినట్టు తిరుగుతుంటారు. పెద్ద థ్రిల్ ఏమి ఉండదు, ఫీలింగ్ ఏమి ఉండదు. అలాంటి ఒక ఉన్నతమైన స్థాయి మన ఇంటర్నేషనల్ స్పేస్. ఓకే ఓకే అది చదువుకున్న వాళ్ళకి కొద్ది గొప్ప అర్థం అవుతుంది తప్ప ఇంకెవరికి అర్థం కాదు. సరే, ఇది ఇలా ఉండగా దేవుడు అన్నాడు ఇక్కడికి ఎక్కిరము అంటాడు 4వ అధ్యాయంలోకి. ఎందుకు అక్కడికి ఎక్కాలి? భూమి మీద చూస్తే మనకు చాలా విషయాలు అర్థం కావు. పరలోకంలో వెళ్ళిపోయి ఆయన స్థానంలో ఉండి ఆయన చేసే పనులు ఆయన కన్నులతో మనం చూస్తే విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అందుకని యోహాను భూమి మీద జరగబోయే వాటిని చూస్తే ఆయనకు అది అర్థం కాదు. దేవాది దేవుడు అతన్ని స్వయంగా పైకి పిలిచాడు కనుక అతను పైకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ దృశ్యాన్ని చూడటం మొదలెడితే అప్పుడు మనకు 5వ అధ్యాయం స్టార్ట్ అయింది. అర్థమైంది కదా? ఎక్కడికి ఎక్కాలి పైకి అంటే అక్కడి నుంచి చూస్తే ఇంకా బాగా అర్థమైంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బిలాము ఇశ్రాయేల్ ప్రజలను శపించడం కోసం బాలాకు వలలో పడ్డాడు. అయితే దూత గారు వచ్చి జరగబోతే తెలుసు కనుక నువ్వు పిచ్చివాగుడు వాగుతావు, నేను నీకు చూపించే విషయాలు తప్ప నువ్వు వెరైటీవి ఏం చెప్పకూడదు, అలా మాట్లాడిన దినమున నీ నాలుకను మూతిని నరుకుతానంటాడు దేవుడు. సరే ప్రభు, నేను అసలే పోను, ఎందుకు పోవాలి, నేను ఫోన్లో నేను ఇంటికి వెళ్ళిపోతానంటే ఇంకెందుకు, ఇంటికి వెళ్ళే పని లేదు, మేము వెళ్ళాల్సిన చోటుకే వెళ్ళు, నేనేగా చెప్తున్నాను, కాకపోతే మాట అదుపులో పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా నేను చూపించింది తప్ప నువ్వు వేరేది మాట్లాడకూడదు అన్నాడు. సో దేవుడు అక్కడ ఆయన 7 కొండల మీద నుంచి 7 ప్రాంతాల నుంచి ఇశ్రాయేల్ను చూస్తూ శపించరా బాబు అంటే వాళ్ళని చూసి పూర్తిగా దీవించేశాడు. ఆ మాట బాలాకు నచ్చలేదు. నువ్వు మా శత్రుని పూర్తిగా దీవించావు, వాళ్ళని శపించమని నేను పిలిచాను, నిన్ను సన్మానిద్దామని, నిన్ను ఘనపరుద్దామని, అయ్యో నీకు గొప్ప బహుమతులు ఇద్దామని నేను ఎంతో ఆశించాను. కానీ దేవుడే నిన్ను సన్మానించకుండా అడ్డుపడ్డాడు తెలుసా? ఏ దేవుడిని నువ్వు నమ్ముకున్నావు ఆ దేవుడే నేను సన్మానించకుండా అడ్డుపడ్డాడు. కాబట్టి వెళ్ళిపో, నీ దీవెన వద్దు, నీ శాపం వద్దు, మాకేమిటిలే, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు బహుమానం వదిలి రావడం ఆయనకు నచ్చట్లే. కనుక ఏం చేశాడు? ఇక ప్రవచనంతో పని లేదు కాబట్టి అయిపోయింది కాబట్టి ఇక మామూలుగా ఎప్పుడు చెప్పాడు అనమాట, ఒరే పిచ్చోడా, వారు దేవుని బిడ్డలు, ఏమనుకుంటున్నావు నువ్వు వాళ్ళను శపించటం అంటే అంత ఆశామాసిన?
సమంజసము? దేవుడు శపించలేదు, నేను ఎలా శపించగలుగుతాను? కానీ ఒక చిన్న ట్రిక్ ఉంది. అది గనక నువ్వు పాటిస్తే అసలు ఎలా ఉంటుందో చూడు తర్వాత అని. లాస్ట్కు వాళ్ళ విగ్రహారాధన అంటే నచ్చదు, దేవునికి అసలు పడదు. దేవునికి ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ ఏంటంటే వాళ్ళు పాపంతో ఉంటే, బుద్ధిపూర్వకంగా వాళ్ళు పాపం చేసి ఆ పాపంలో నిలిచి ఉంటే దేవుడు వారిని క్షమించడు. పైగా దేవుడు తన చేతులతోనే తన పిల్లల్ని చంపి కూర్చుంటాడు. అప్పుడు నువ్వు ఈ సైనికులతో వాళ్ళను మరి చంపటము, అధిగమించటం, ఓడించటం లాంటివి నువ్వేం చేయలేవు. నీకు ఇది సింపుల్ సిటీ. నువ్వు మామూలుగా వెళ్ళి ఈ పని ఒకటి చేయి, విగ్రహార్పితమైన మాంసాన్ని వారి యొక్క సైనికులతో తినిపించాలి. తర్వాత కన్యకలుగా ఉన్న అమ్మాయిలు వారి మధ్యలోనికి వెళ్ళాలి. ఆ తర్వాత వారు కుటుంబానికి కొన్ని నెలలుగా దూరం ఉన్నారు కనుక ఆడపిల్లలు కనబడితే వారు వారిని చెరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది చేసినా సరే, ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేసినా, వారు ఆడపిల్లలను కలిసినా, రెండవది లేక వారి విగ్రహార్పిత భోజనం తిన్నా దేవుడు తన కన్నుల్ని తానే పొడుచుకుంటాడు అనే ఒక మాయా పాచిక మహాభారతంలో శకుని లాగనమాట. అలాగ ఒక పాచిక వేస్తే వాళ్ళు నిజంగానే విగ్రహార్పితమైన మాంసాన్ని వండి వాళ్ళ ఆడపిల్లలతో పెళ్లి కాని కన్యకలతో పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే, మేము భోజనాలు అమ్ముతున్నాం, మంచి మంచి భోజనం, తర్వాత మసాలా అక్కడి నుంచి దూరం నుంచి అయినా మంచి వాసన వచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఈ అమ్మాయిలు అలా తిరుగుతూ అలా అరుస్తున్నప్పుడు భోజనం కదా, పైగా అమ్ముతున్నారు, ఖరీదు ఎంత, సరే అడిగించి మనం కొనుక్కుందాం అన్నట్టుగా పిలిచారు. అమ్మా మాకు కూడా భోజనం కావాలి, మాంసాహారం తినక చాలా రోజులు అవుతుందమ్మా, అయ్యో ఈ భోజనం ఖరీదు ఎంత అంటే అప్పుడు అంటుంది, మీరు చాలా దూరం నుంచి అలసిపోయి ఉన్నారు కదా సైనికులుగా, మీకు అమ్మటం మా జాతికి ధర్మం కాదు. మేమైతే మీ కొరకైతే మేము అందరికి అమ్ముతాం భూమి మీద, కానీ మీకు మేము ఫ్రీగా ఇస్తాము. మీరు ఎక్కడి నుంచో వచ్చారని సైనికులు తెలుస్తుంది కాబట్టి మీకు ఫ్రీగా ఇస్తామనేసరికి, ఫ్రీగా అంటే మరి పెనాయిలను తాగినట్టే ఉంటుంది కదా వ్యాపారం. కాబట్టి ప్రతివాడు ఆ ఫ్రీ అనగానే లేచి వచ్చి ఆహారమును వాళ్ళకి నచ్చినంత మట్టుకు తినేశారు. ఇక తిన్న తర్వాత ఏం తోచుద్ది, మనకు తెలుసు కదా తిన్న తర్వాత ఏం చేస్తారు. కనుక అమ్మాయిలతో వాళ్ళు చూసే చూపులకు, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకి, వారి బిహేవ్కి, వారి దగ్గరుండి అన్నం వారు తింటా ఉంటే వారికి వెళ్ళి చూసే చూపులకి వాళ్ళు కూడా మైమరిచిపోయారు భక్తుగా. వాళ్ళు ఏమున్నారే అమ్మాయిలు, అన్నం పెట్టడమే కాకుండా వాళ్ళు మాకేదో సమీపంగా మాతో కనెక్షన్ అయ్యేటట్టు ఉన్నారే అని వాళ్ళు సిగ్గుపడుతూనే, ఎందుకని మంచిదని వారి బిహేవియర్ ని బట్టి వీరు అడిగారు పాపం చేయటానికి. వెంటనే వారు, అయ్యో చాలా దూరం నుంచి వచ్చారే, మీ ఆశలు పరదేశుల కోరికలు తీర్చకపోతే మా జాతికి అస్సలు మంచిది కాదు, కనుక మీ ఇష్టం మాదేం లేదన్నారు. అప్పుడు వాళ్ళు తలా ఒక అమ్మాయిని తీసుకెళ్లి పాపం చేయడం మొదలెట్టారు. అంతే, పరలోకం నుండి దేవుడి తీర్పు దిగి వచ్చి వారిలో చాలా మందిని చంపేసిందని మనకు తెలుసు. ఇలా వారు చేయటం ద్వారాగా బిలాము పన్నిన వలలో చాలా మంది పడ్డారు. కానీ ఆ రోజు ఆ పాపం చేత కూలిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. తమ్ముడు, చెల్లి, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక వ్యక్తి జరగబోయే విషయాన్ని దేవుని దృక్కోణం నుంచి చూడగలిగితే అతను ధన్యుడవుతాడు. అవునండి, భూమి మీద ఉన్న మన జీవితం, భూలోకంలో ఉన్న మన బ్రతుకులు తప్పనిసరిగా కొన్ని విషయాలను మనం గమనించాలండి. భూమి మీద ఉన్న మన జీవితాలు, భూమి మీద ఉన్న మన బ్రతుకులు, కొన్ని విషయాలను మనం ఖచ్చితంగా గమనించాలి. అలా గమనించే వాటిలో మరియు లోపట వెలుపట వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనం ముందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచితిని. భూమి మీద ఉంటే దాన్ని ఎలా చూడగలను? ఆయన చేతిలో గ్రంథం ఉందని వీడికి ఏమర్థమైంది? ఏ రీతిగా దాన్ని అబ్జర్వ్ చేయగలడు? అతనికి ఎలా, ఏమి అర్థం కాదు కదా. అందుకే పరలోక విషయాలు అక్కడికి వెళ్తేనే అర్థమవుతాయి. పరలోక సంబంధమైన విషయాలు మరి పరలోక సంబంధి మాత్రమే గ్రహించగలడు. ఆ ముద్రలు కలిగిన ఆ గ్రంథాన్ని చూసినప్పుడు చాలా కలవరపడిపోయాడు. ఎందుకంటే అందులో మానవాళి విమోచన, పాప క్షమాపణ అనేది అందులో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడు
దాని ముద్రలను విప్పి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడు అనే ఒక బలిష్ఠుడైన దేవదూత దగ్గరగా కేక వేసి ప్రకటన చేస్తే ఆ ఒక్క స్వరం 3 లోకాలు తిరిగిపోయింది. ఆ స్వరం ఒకటే, కానీ అది రాకెట్ లాగా 3 లోకాలు తిరిగింది. ఎవరైనా ఉన్నారా? దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకోగలగాలి, దేవుడు వేసిన ముద్రను ఇప్పగలగాలి, అందులో విశ్వ ప్రణాళిక ఉంది అనే ఆ స్వరాన్ని విని పాతాళం మా వల్ల కాదంటుంది, భూలోకం మాదో ఎవరు యోగ్యుడు లేడంటుంది, పరలోకం కూడా అలాగే. ఈ 3 లోకాలు కూడా నిశ్శబ్దమైపోయి యోగ్యుడైన వాడు ఎవడు రాకపోయేసరికి అదురుకున్నాడు యోహాను. అదురుకొని ఇంకా భయంకరంగా ఉండటం మొదలెట్టాడు. ఆయన ఏడుస్తూ 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 ఉంటే ఆ ప్రార్థనకు జవాబుగా ఒక పెద్ద ఆయన వచ్చాడట. ఆయన అప్పుడు ఈ గ్రంథమును ఇప్పుటకు చూచుటకు యోగ్యుడైన వాడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. అవునండి, గ్రంథము విప్పకపోతే మరి యోహానుకి ఎందుకు బహుగా ఏడుపు వచ్చింది మీరు అర్థం చేసుకోండి. బహుగా ఏడ్చుచుంటేనే, బహుగా ఏడ్చేంత కర్మ ఏం పట్టింది? విమోచన ఉంది, విమోచన ఆ గ్రంథములో ఉంది. దాన్ని ఇప్పకపోతే మనకి విమోచన లేదు. అందుకనే ఆయన బహుగా ఏడ్చాడు. ఎంతగా అంటే ఎవరు చూకో సర్లే ఇక ఆగులే అని అంటే కూడా ఆగే పరిస్థితిలో లేదన్నమాట. అంటే అంత ఘోరమైన పరిస్థితి. జవాబు దొరకకపోతే ఎందుకు నేను బ్రతకాలి, నా జీవితం ద్వారా ఉపయోగం ఏంటిది అని అన్నమాట. అలాగే బహు ఘోరంగా అలమటిస్తూ ఏడుస్తూ దుఃఖపడుతుండగా అప్పుడు పెద్దలలో ఒకడు వచ్చాడు. ఏమంటున్నాడు చూడండి. ఆ పెద్దలలో ఒకడు, పెద్ద అంటే మనకు తెలుసు 24 పెద్దలు ఉంటారు అక్కడ. పరలోకంలో 4 జీవులు ఉంటాయి, 1,000,000 దూతలు ఉంటారు. వారిలో కెరూబులు ఉంటారు, శరాపులు ఉంటారు, ఆ తర్వాత ప్రధాన దూతలు ఉంటారు. అట్టగిన వాటిలో ఇంకా కొన్ని మరి దేవుని చిత్తానుసారంగా చాలా కొన్ని దూతలు ఉంటారు, చిన్నవి పెద్దవి కలిపి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుడు మహోన్నతుడని ముందు ఆరాధిస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రభు చెప్పిన పనినే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నిత్యము మరల దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తూ నిరంతరం దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు. అందులో 24 పెద్దలు మాత్రం దేవుడికి సలహాలు ఇచ్చేవారుగానే ఉంటారు. అక్కడ ఒక దీన్ని ఏమంటారంటే బైబిల్ గ్రంథంలో దేవుని సభ అంటారు, దేవుని సభ. అందుకని యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు నీవు దేవుని ఆలోచన సభలో చేరిన వాడివా అనే ఒక పదం వాడతారు. మీరు యోబు గ్రంథం కనుక టచ్ చేసి ఉంటే ఆ పదం మీకు తగిలేదే. ఏమని? మీరు దేవుని ఆలోచన సభలో నువ్వు చేరిన వాడివా అంటాడు. నిజమే. ఆలోచన సభ అంటే ఏంటిది? దేవునికి ఒక సూచన ఇవ్వవలసినటువంటి స్థానం, స్థాయి. అంటే దేవునికి అటువంటి వారంటే చాలా ఇష్టం కనుక దేవుడు ఆ 24 పెద్దల్ని ఉంచుకున్నాడు. ఆ 24 పెద్దలు, అక్కడ ఉన్న దూతలు మరియు 1,000,000 దేవదూతలు, వారు కొంతమంది ఆలోచనకర్తలు ఉన్నారు. వాళ్ళు దేవుడు వీళ్ళంతా కలిస్తే దేవుని ఆలోచన సభ అనేది ఉంటుంది. కనుక నీ మీద నా మీద దరిద్రం వచ్చే ముందు దేవుడు చేసే పని ఏంటంటే ఖచ్చితంగా దాన్ని దూరదృష్టితో చూసి మనకు ఆ విషయాలు చెప్తాడు. ప్రేమల తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుడు కనుక జరగబోయే విషయాలను అన్నిటినీ గనక మనకు చెప్తే కొన్ని మనం జీర్ణించుకోలేం. అయినప్పటికీ కొన్ని అవసరమైన వాటిని మనకు బయలుపరిచాడు. అది ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో ముద్ర కలిగిన ఆ గ్రంథమును ఇప్పటం అంటే ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు కొన్ని సంభవాలు జరుగుతాయి. అయితే గమ్మత్ ఏంటంటే ఇప్పటి వరకు అది ఇప్పబడలేదు. మొత్తానికైతే యోహాను ప్రకటన గ్రంథంలో కొన్ని ముద్రలు ఇప్పి మనకు తెలియటానికి మరి ఇక్కడ ఆ వాస్తవం ఏం జరగబోతుందో చెప్పడానికి ఇప్పాడు. కానీ నిజం చెప్పాలంటే ఇంకా అది ఇప్పబడలేదు. ఎందుకంటే అది ఇప్పబడిన రోజున కొన్ని సంభవాలు జరుగుతాయి. అవి మనం 6వ అధ్యాయంలో నుంచి మనం చాలా క్లుప్తంగా వాటిని చదవబోతున్నాము. లేదా ఈ 5వ అధ్యాయంలోనే కొన్ని విషయాలు మనకు తెలిసిన తర్వాత 6వ అధ్యాయం నుంచి కొన్ని ఆ ముద్రలు వరుసగా మనం ధ్యానించబోతున్నాం. సరే, మనకు సమయం అయిపోతుంది, ప్రార్థన సమయం అయిపోతుంది కనుక మనం కొన్ని విషయాలను చూద్దాం. ఇప్పుడు ఆ 7 ముద్రలను ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం అన్నాడు. దావీదుకు చిగురు అనే పదం వాడాడు.
తమ్ముడు, చెల్లి, ఎప్పుడైనా దావీదును మనం చిగురు అని పాడామా అంటే చాలా అరుదు. ఎందుకని చిగురు అన్నారు అంటే దావీదు యొక్క వంశం, ఆ వంశంలో ఒక మొద్దు చిగురించినప్పుడు, అంటే దావీదు యొక్క వంశం అనే మొద్దు చిగురించినప్పుడు లేతదైన ఒక చిగురు వస్తుంది. అది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. కనుక దాని పేరే దావీదు చిగురు. కనుక యేసు ప్రభు వారి పేరు కూడా చిగురు అని కొన్ని చోట్ల మనకు పాత నిబంధనలో ఉంది. అయితే ఇది దావీదుకు చిగురు అని రాశాడు. ఫుట్ నోట్ లో దాని పేరు ఒక చక్కని విధంగా మనము చూడగలుగుతాము. ఫుట్ నోట్ చూడండి. ఫుట్ నోట్లో ఏముందంటే వేరైన దావీదు చిగురు. సరే, చిగురు అంటే మనకు తెలుసు, ముద్దుల నుంచి పుట్టే దాన్ని చిగురు అంటాం. ఈ చిగురుకున్న లక్షణం ఏంటంటే ఇది త్వరగా ఎదుగుతుంది. నెంబర్ 1, అప్పటి వరకు ఆ మొద్దు మనకు కనబడదు పైన. అంటే పూర్తిగా ఆశ లేకుండా కొట్టివేయబడ్డారు ఇశ్రాయేల్ జనాంగం, పూర్తిగా బానిసలై ఉన్నారు. అప్పుడు రోమన్స్ వారిని పరిపాలిస్తా ఉన్నారు. వారు పూర్తిగా వారి బానిసలై ఉన్నారు. ఇక వాళ్ళలో నిరీక్షణ కానీ ఆశలు కానీ లేని స్థితి ఉన్న ఆ సందర్భంలో విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు అలాంటి టైంలో పుట్టాడు. అంటే మొద్దు కొట్టివేయబడింది, కానీ అది నీటి వాసనకు మరలా చిగురించిన యోబు చెప్పినట్లే ఇప్పుడు దావీదు యొక్క వేరు మరలా చిగురించడం మొదలెట్టింది. ఎప్పుడైతే చిగురించడం మొదలెట్టిందో అప్పటి నుంచే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి అపవాది సామ్రాజ్యానికి విరోధంగా చాలా పోరాటం చేశారు. అయితే యేసు ప్రభు వారి వచ్చి స్వయంగా ఆయన చేయుచున్న కార్యాలను బట్టి చాలా మంది కోపగించుకొని యేసుని సిలువేశారు కదా. కనుక మొదటేమో అతను చిగురుగా ఉన్నప్పుడు చంపారు. ఓకే, తర్వాత చూడండి, అతనికి ఇంకొక పేరు పెట్టాడు, యూదా గోత్రపు సింహం. అంటే దేనికి సింహం, ఎందుకు సింహం, ఎలా సింహం అంటే అతను సాతాను విషయంలో సింహం, తన బిడ్డల విషయంలో చిగురు, వారికి చక్కటి నీడ ఇచ్చే చిగురు, వారి పట్ల మరి సహోదర భావం కలిగి ఆ చక్కని దైవికమైన దృక్పథంలో ఉన్నటువంటి వాడు. కనుక ఒక సేవకుడు లేక దైవని సేవకుడు లేక దైవజనుడు లేక ఒక దేవుని బిడ్డ ఖచ్చితంగా 2 రకాలుగా ఉంటాడు. ఎవరి సాతాను విషయంలో మాత్రము ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి సింహస్వప్నం లాగా ఉండాలి. తోటి వారి ఎడల, పాపుల ఎడల, జారిపోతున్న వారి ఎడల జాలి చూపించాలి చిగురుగా. అంటే ఒక గొర్రె పిల్లగా ఉండాలి ప్రజల పక్షమున. అలాగే సాతాను దృష్టిలో మాత్రం ఇతడు ఖచ్చితంగా ఒక సింహస్వప్నమై ఉండాలి. అలా లేకపోతే నిజంగా సెట్ అవ్వదు. కనుక 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందనని నాతో చెప్పాడు. యేసు జయము పొందటంలో 2 దృక్కోణాలు ఉండాలి. ఒకటి సేవకుడుగా, రెండవది సింహంగా. అలా 2 దృక్కోణాలు లేకపోతే యేసే పరిచర్య పనిచేయదు. యేసే సాతానుకు సింహంగా ఉండి తన ప్రజలకు మేలు రకమైనటువంటి గొర్రె పిల్లగా ఉన్నప్పుడే ఆ పరిచర్య అనేది చెల్లుతుంది. కనుక గొర్రె పిల్లగా ప్రాణం పెట్టాలి, సింహముగా అపవాది యొక్క చేష్టలను సర్వనాశనం చేయాలి. ఈ రెండిట్లు ఉండగలిగితేనే యేసయ్య గొర్రె పిల్లగా ఉండగలడు, యేసయ్య సింహపు పిల్లగా కూడా ఉండగలడు. సింహస్వప్నంగా, సింహపు పిల్లగా సాతానుకు, పాపానికి వ్యతిరేకంగా ఉంటాడు. గొర్రె పిల్లగా అంటే మనకు ఆదరణగా, ఎల్లప్పుడూ తోడుగా మనతో యేసయ్య ఉంటాడు. ఈ విషయాన్ని మనము గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి యేసయ్య జయం పొందాడు బాబు. అంటే ఎలా పొందాడంటే ఆయన 2 పాత్రలను పోషించాడు. ఒకటి గొర్రె పిల్లగా, ఒకటి సింహం పిల్లగా. రెండిట్లో మరి అతను ఇమిడిపోయి ఆ రెండింటిని నెరవేర్చాడు. కాబట్టి యేసయ్య జయమును పొందెను. కాబట్టి ఇక నువ్వు ఏడవకు, నువ్వు ఇక దుఃఖపడకు, నువ్వు ఇక చింతాక్రాంతుడు కావద్దు, నువ్వు ఇక బాధపడొద్దు అంటూ కిందకు తుడిచాడు. సరే, మనం కొంచెం ఫాస్ట్గా వెళ్తాను చూడండి. కాబట్టి మరియు ఆ సింహాసనమునకు
ఆ 4 జీవులకు, ఆ పెద్దలకు మధ్యను వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. సింహం, యూదా గోత్రపు సింహం అతను వస్తున్నాడు అని చెప్పాడా? కానీ అక్కడ సింహం కనబడలేదు. అయ్యో, దావీదు ఏరు చిగురు అని చెప్పాడా? అక్కడ చిగురు లేదు, ఏం లేదు. కానీ విచిత్రంగా ఏం చేశాడు? అక్కడ వధించబడి ఉన్న గొర్రెపిల్లను చూశాడు. రేపునారా, గొర్రెపిల్ల ఆరోగ్యంగా ఉండుంటే కొంతవరకు జయించేదేమో, కానీ పూర్తిగా హలాహల్ చేసి ఉంది, అంటే నరకబడి ఉంది, వధించబడినట్లు ఉంది. నిజంగా అలాంటి గొర్రెపిల్ల ప్రపంచంలో మనకు ఎలా విజయం ఇవ్వగలదు? నిజమే, మనకు అలాంటి ధర్మ సందేహాలు ఊళ్ళన్నీ వస్తాయి. ఆ ధర్మ సందేహాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన తమ్ముడు, చెల్లి, దేవాది దేవుడు ఒక అద్భుత కార్యంనే చేశాడు. ఏంటంటే ఆ ప్రభు చెప్పినటువంటి మాటే, ఆ మధ్యలో వధించబడినట్లుండిన ఆ గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. వధించబడిన గొర్రెలు పడిపోయి ఉండాలి, కాళ్ళు కొట్టుకుంటూ ఉండాలి, ప్రాణం పోతున్నప్పుడు అరుస్తూ ఉండాలి. మరి ఇదేం గొర్రెపిల్ల విచిత్రముగా వధించబడినట్లు ఉంది, కానీ వధ అయిపోయిన గొర్రెపిల్ల వల్లే ఉంది. కానీ అయ్యో, ఆ గొర్రెపిల్ల నిలబడి ఉండట చూచితిని. ఎంత విచిత్రమైన దృశ్యము! ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు, 7 కన్నులు ఉండెను. ఆ 7 కన్నులు భూమి ఎంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 కొమ్ములున్నాయి, 7 కన్నులున్నాయి. కన్నులు భూలోకములో పంపబడిన ఆత్మలు. మరి కొమ్ములేంటిది? సర్వాధికారం కలిగిన దేవుని అధికారం కలిగిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లకు 2 కొమ్ములు ఉండాలి, లేకపోతే అసలు కొమ్ములు ఉండకూడదు. కానీ ఈ గొర్రెపిల్ల ఏంటో 7 కొమ్ములు కలిగింది. అంటే ఏమిటి? 7 అంటే సంపూర్ణము, కొమ్ము అంటే అధికారం. అంటే యేసయ్యకి ఇప్పుడు ఏముంది? సంపూర్ణ అధికారం ఉంది. ఎందుకని? ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఇక అధికారాలన్నీ ప్రభు అయిపోయినాయి. ఎందుకని? ఆయన లాస్ట్ లో మనం చదివిన యోహాను సువార్తలోనే ఆయన చనిపోయాడు, యోహాను సువార్తలోనే తిరిగి బ్రతికాడు. అంటే ఇప్పటికీ ఆయన సజీవుడుగానే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. మరి ఆయన్ని పట్టుకొని మనం ఏం చేయాలి? వాక్యం ఎలా విషయమిస్తుంది? వాక్యమును మనం ఎంతగా ధ్యానిస్తే, ఎంతగా ఆలోచిస్తే, ఎంతగా దేవునికి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా మనలో అంతే ఫలిస్తుంది. తమ్ముడు, చెలాయి, దేవాది దేవుడు మరణమును, మృత్యువుని గెలిచాక ఆ యొక్క గ్రంథాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సీన్ ని దృష్టికి ఎలా ఉంటుందంటే, మన విమోచన క్రయధనం, అలాగే మన పట్ల జరగబోయే విషయము. అయ్యో, దేవుడు మనకు ముందుగానే అవన్నీ కూడా చక్కగా మానసికముగా సమకూర్చి మనల్ని సిద్ధపరిచి ఆ తర్వాత మిగిలిన విషయాలు చూపించాలని ఆశపడుతున్నాడు. గమనించారా? అతడు దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు, 7 కొమ్ములంటే అధికారం కలిగిన వాడు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. అర్థమైందండి? ఆ గ్రంథమును తీసుకున్నాడు. వెంటనే ఆయన తీసుకోవటమే, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు కూడా అంటున్నాయి ఏమని? ఆ 4 జీవులు వీణెలను, ధూపద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్డారు. ఇప్పటిదాకా పరలోకంలో యెహోవా తండ్రికి మాత్రమే సాగిలపడేవాళ్ళు ఈసారి గొర్రె పిల్లకు కూడా సాగిలపడి ఆరాధన చేస్తున్నారు. ప్రేమైన తమ్ముడు, చెల్లి, కొంతమంది యెహోవా సాక్షులు యేసుప్రభు వారిని దేవుడు అని నమ్మరు. యేసుప్రభు వారు ఏదో చిన్న పాత్ర అన్నట్టుగా నమ్ముతారు. మేము యేసుకు సాక్షులం కాదు అంటూనే వారు యేసుని గురించిన విషయాలు చాలా చెప్తూనే ఉంటారు. వాళ్ళది ఒక బుర్ర తక్కువ పని కనుక వాళ్ళు ఏమంటారంటే, యేసు అసలు దేవుడే కాదు. దేవుడే కాకపోతే దూతలు ఎందుకు సాగిల పెడతారు? దేవదూతలు ఎందుకు సాగిల పెడతారు ఆయన్ని? వాళ్ళకి అది అర్థం కాదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నది చూడండి. ఎప్పుడైతే ఆయన సముద్రం తీసుకున్నాడో అప్పుడు అందరూ ఆయన పాదాల ఎదుట సాగిలపడ్డారు. ఇప్పుడు 9వ చూడండి. ఈ పాత్రలు అంటే 24 పెద్దల యొక్క చేతిలో పాత్రలు ఉన్నాయి, సువర్ణ పాత్రలు. అవి పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే కొన్ని కోట్ల, కొన్ని లక్షల, కొన్ని యుగ యుగాలలో ఆయన కలిగిన ప్రణాళిక నెరవేర్పులోకి చివరి భాగంలోకి వచ్చేసారనమాట.
అందుకని అతను అంటాడు, ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను ఇప్పుటకు నువ్వు యోగ్యుడవు. ఇది 2 సార్లు చెప్పిన మాట ఈ అధ్యాయంలోనే. చాలా చోట్ల ఉందనుకోండి. ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనకు 2 చోట్ల కనబడుద్ది, నువ్వు యోగ్యుడవు, నువ్వు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేవి కనుక వాడు భూలోకమందును ఏలుదురు కొత్త పాట పాడారు. కొత్త పాట అంటే ఆ కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త స్వరాలు చేయటం కాదు. అర్థమవుతుందా? మనం చిన్నప్పుడు తూర్పు దిక్కున చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ అనే పాట వింటే అది పాత తరం నాటి పాట. అది ఆ స్వరంలో వింటే బాగానే ఉంటుంది. కానీ కొత్త తరంలో కూడా దాన్ని రిమిక్స్ చేశారు. అప్పుడు ఆ పాటకు రూపం వేరుగా మారిపోయింది. కనుక రిమిక్స్ చేసిన పాట కూడా మీరు పాడి ఉంటారని నమ్ముచున్నాను. రిమిక్స్ చేసిన పాట తూర్పు దిక్కున చుక్క పుట్టే మేరమ్మ. ఇప్పుడు ఈ జనరేషన్ మ్యూజిక్ పెట్టేసేసి దాన్ని పాడారు, మంచిది. అయితే ఇట్లా కాదు, కొత్త పాట అంటే ఎవరు పాడిన పాట కాదు. కొత్త పాట అంటే ఎల్లప్పుడూ తాజాగా ఉండే అనుభవం. అంటే కొంతమంది పాడి పాడి అలసిపోతారు కదా, కానీ అలసట లేని పాట నువ్వు పాడాలి. దాన్ని జయగీతం అంటారు. యేసు రక్తంలో మాత్రమే అది సాధ్యం. యేసు పొందిన దెబ్బల్లోనే అది సాధ్యం. కనుక విలియం పాడారట, తాజాగా ఉన్న ఒక అద్భుతమైన పాట అంటే స్తోత్రములు యేసయ్యకు పాడారు. మరియు 11వ వచనం, నేను చూడగా సింహాసనమును జీవులు పెద్దలు ఆవరించి ఉన్న అనేక మంది దూతల స్వరమే నాకు వినబడింది. అంటే అక్కడ వీళ్ళే కాదు, చాలా మంది ఉన్నారంటున్నాడు. వారి లెక్క అది కోట్లలో ఉంది, నేను చెప్పలేను. వారు వధించబడిన గొర్రె పిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రములకు అర్హుడవని గొప్ప స్వరముతో చెప్పగా వింటిని. అంటే కోట్ల మంది దూతలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంతటా పరలోకమందు, భూలోకమందు, భూమి క్రింద, సముద్రములో ఉన్న ప్రతి సృష్టం అంటే సృష్టి అనగా వాటిలో ఉన్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకిని స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములకు కలుగును గాక అని చెప్పగా వింటిని. ఆ 4 జీవులు అంటున్నట్టు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. ఆ తర్వాత మనకు 6వ అధ్యాయం రేపు ప్రారంభించబడుతుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం కాబట్టి ఈ అధ్యాయాన్ని మధ్యలో ముగించేది కాదు. కనుక దీన్ని కంప్లీట్ గా చేయవలసి వచ్చింది. కొంచెం ప్రార్థనకు మనకు సమయం ఎక్కువ లేదు, ఒక 20 నిమిషాలు మాత్రమే. మనకు కేవలం 10 నిమిషాలు, 16 నిమిషాలు మాత్రమే ఉంది. కనుక మనము ప్రార్థన చేయటానికి సిద్ధపడదాము. ప్రభు మనలను అలంకరించును గాక. 6వ అధ్యాయం కొరకు మనల్ని సిద్ధపరచును గాక. అందరూ మోకరించినట్లయితే మనం ఒక్కొక్క అంశం, చెప్పబడే అంశమును గురించి మనము ప్రార్థన చేయడానికి సిద్ధపడదాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. తమ్ముడు నాగరాజు ఉన్నాడు జిలుగుమాడ నుంచి, తమ్ముడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో ముఖ్య అంశము, టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కూడా అబద్ధాన్ని బలంగా నొక్కి చెప్తున్నారు. అసలు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక్క క్రైస్తవుని కోసం ఇన్ని టీవీ ఛానళ్ళు తిరగబడతాయా? ఒక్కడు కూడా సత్యం చెప్పడా? ఎంత మోస ధోరణితో ఉన్నారంటే చాలా ఘోరంగా ఉంది ఆ వారం. కాబట్టి ఎంతమంది టీవీ ఛానల్స్ ఉన్నా, ఎంతమంది దుర్మార్గ దుష్క్రియలు, రాజకీయాలు, అక్రమాలు చేసిన దేవుని తీర్పు వచ్చినప్పుడు ఈ ముష్కులన్నీ తొలగిపోయి వాళ్ళు సిగ్గుపడటానికి దేవుడు అలా చేశాడు. కాబట్టి మనం పాటిద్దాం. కనుక కడవరి దినాల్లో మనం ప్రార్థించేది ఏంటంటే,
మన దేశానికి 4 స్తంభాలే ఉంటాయి. అవే మన దేశాన్ని కాపాడుతాయి. కనుక మన దేశంలో రాజ్యాంగమును మరి సిద్ధపరచాలన్నా, దాంట్లో మార్పులు చేర్పులు చేయాలన్నా దానికి చాలా రిస్క్ ఉంటుంది. కనుక అంతమందిలో రాజ్యాంగాన్ని మార్చడం అనేది చాలా మందికి మరి తెలియదు, దాన్ని ఎవడు ఇష్టపడడు. అయితే అపవాదిగాడు అనేక రీతిలుగా తన చేతుల్లో చట్టాన్ని తీసుకొని వాడు పరిపాలిస్తున్నాడు. కాబట్టి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అబద్ధాన్ని ప్రచురిస్తున్నాయి. కనుక మన దేశంలో క్రైస్తవుల మీద విషం కక్కుతున్న వారిని దేవుడు దర్శించాలి, వారి హృదయాలు తెరవాలి. మనం చచ్చిపోయినా కూడా మనకు మోక్షం ఉంది, కానీ వాళ్లకు మోక్షం లేదనే బాధ కూడా మనకే ఉంది. కనుక భారతదేశంలో క్రైస్తవ్యం కాపాడబడాలి, పోషించబడాలి, క్రైస్తవ్యము ప్రోత్సహించబడాలి, శ్రమల్లో ధైర్యంగా నిలబడాలి. కష్టం వచ్చినప్పుడు కలత చెందక ధైర్యంగా నిలబడే క్రైస్తవ్యం మనకు కావాలి. కనుక ఇలాంటి విషయాన్ని గురించి తమ్ముడు నాగరాజు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. మనం కడవరి దినాల్లో ధైర్యంగా వాటిని ఎదుర్కొనే బలం ఇమ్మని దేవుడిని అడుగుదాము. మరి ప్రవీణ్ అన్న కుటుంబానికి కూడా దేవుడు మేలు చేయాలి. వారికి మేలు చేయటం అంటే ఏదో డబ్బులు ఇచ్చి లేకపోతే ఆస్తిపాస్తులు ఇచ్చి కాదు. మేలు చేయటం అంటే వారికి జరిగిన అన్యాయం, అది అన్యాయం అని ఖండించబడాలి. ఆ అన్యాయస్తులకు న్యాయంగా శిక్ష పడాలి. ఇవన్నీ బయటకు వస్తాయని ప్రభుత్వం వారు కూడా చాలా పనికిమాలినతనంగా ఉంటున్నారు. కనుక తమ్ముడు నాగరాజు ఈ విషయమై ప్రార్థన చేస్తాడు. భారతదేశంలో క్రైస్తవ్యం బ్రతికి బట్ట కట్టాలి. క్రైస్తవ్యాన్ని మరి వాళ్ళు అణిచివేసే ప్రయత్నం చేయకుండా క్రైస్తవ్యము శ్రమలలో కూడా స్థిరంగా నిలబడాలి. స్తెఫను చనిపోయినప్పుడు సంఘం చెదిరిపోయినా వారు ప్రభునే ప్రకటించగలిగారు. భారతదేశంలో కూడా ప్రతి విలేజ్ బిడ్డ, ప్రతి పల్లెటూరులో ఉన్న తల్లి, ఒక చెల్లి, ప్రతి ఒక్క తల్లి కూడా ఈ సంఘటనను బట్టి ధైర్యం తెచ్చుకొని, నేను చచ్చినా బ్రతికిన నా పరలోక తండ్రి దగ్గరికి వెళ్తాను కనుక నేను ఇంకా రోషం కలిగి పరిశుద్ధ జీవితం చేస్తానని, రోషం కలిగిన బిడ్డలు అనేకులు పుట్టాలని, క్రైస్తవ్యం కాపాడబడాలి, పోషింపబడాలని, ఈ అన్యాయం ఎదిరించబడి న్యాయం జరగాలని, అన్యాయం అని తీర్పు తీర్చబడి దేవుడు మనకు సహాయం చేయనుడు తమ్ముడు నాగరాజు ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధుల మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినమంతా తండ్రి నీ రెక్కల చాటును భద్రపరిచి సజీవులోనికి తండ్రి నీ కొరకు మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. లోకంలో ఎంతో రోజు రోజుకి పరిస్థితులు మారిపోతా ఉన్నాయి తండ్రి. బిడ్డలుగా నీ పేరు చెప్పుకోవాలంటే తండ్రి సాతాను కుట్రల వల్ల తండ్రి అనేక మంది తండ్రి హింసించబడతా ఉన్నారు తండ్రి. ఇక్కడ మరో దినాల్లో తండ్రి నీ కొరకు తండ్రి ఒక రోషం కలిగినటువంటి బిడ్డలుగా తండ్రి మేము బ్రతకటానికి మమ్మల్ని ధైర్యపరచిన తండ్రి. మా ధైర్యం నువ్వు, మా శక్తి, మా బలం నువ్వే తండ్రి. మాకు మేముగా తండ్రి మేమేమి చేసుకోలేనటువంటి ఒక నిర్భాగ్యులు తండ్రి, ఒక దీనులు, ఒక దరిద్రులు తండ్రి. నువ్వు ఉన్నావనే గొప్ప ధైర్యంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం తండ్రి. ఇప్పటికే ప్రవీణ్ అన్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు తండ్రి. పరిస్థితులు తండ్రి ఏ విధంగా మారిపోతున్నాయో తండ్రి. మనుషులు ఎన్ని కుట్రలు దాలుస్తున్నా ఉన్నారు మీకు తెలుస్తూనే ఉంది తండ్రి. అనేక మంది నీ బిడ్డల కోసం నీ బిడ్డ కోసం పోరాడాల్సిన వాళ్ళు తండ్రి మధ్యలోనే తండ్రి వాళ్ళు తండ్రి బెదిరింపులకు గురవుతూ తండ్రి తండ్రి పోరాడకుండా మధ్యలో ఆగిపోతా ఉన్నారు. కానీ నీ బిడ్డలుగా రోషం కలిగినటువంటి బిడ్డలు తండ్రి అనేక మందిని లేకుండా తండ్రి ఒక సత్యాన్ని మాత్రం నీ బిడ్డలు నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలకు తండ్రి ఎప్పుడు కూడా నువ్వు అవమానపరచవు తండ్రి, సిగ్గుపరచవు తండ్రి. నీ బిడ్డలు ఎప్పుడు కూడా హెచ్చించేవాడిగా నువ్వు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. ఒక్కసారి ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మీకు ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. ఆనాడు అహష్వేరోషు కాలంలో తండ్రి హామాను చేసినటువంటి కుట్రల తండ్రి యూదులందరినీ కూడా తండ్రి సంహరించడానికి చేసినటువంటి హామాను కుట్రలో భాగంగా తండ్రి అనేక మంది బిడ్డలు తండ్రి మొర్దెకై, ఎస్తేరు చేసినటువంటి గొప్ప కార్యం వల్ల, ప్రార్థన జీవితం వల్ల తండ్రి నీ బిడ్డలందరినీ కూడా నువ్వు బ్రతికించును. ఆ చట్టాన్ని నువ్వు రూపుమాపినవు తండ్రి.
ఈ రోజు పరిస్థితులు కూడా దేశంలో, రాష్ట్రంలో కూడా తండ్రి నీ బిడ్డలకి శ్రమలు రాబోతూ ఉన్నాయి కదా తండ్రి. అయా నువ్వు మమ్మల్ని ధైర్యపరచండి అయా, మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. అయా తండ్రి, అనేక మంది మతోన్మాదులు తండ్రి అయా నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని తండ్రి అయా అనేక శ్రమలకి అయా గురి చేయడానికి ఎన్నో కుట్రలు దాలుస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు, అధికారులు తండ్రి అయా వారికి అండగా ఉన్నాయి. కానీ మా అండ, మా ధైర్యం, మా కొండ అంత సమస్తం నువ్వు తండ్రి. నువ్వు మాకుండగా మేము దేని విషయంలో కూడా మేము అయా అధైర్యపడకుండా తండ్రి ఒక బలమైనటువంటి నీ సైనికులుగా రోషం కలిగి తండ్రి నీ కొరకు బ్రతికేటువంటి ఆ గొప్ప ధైర్యాన్ని మాకు దయచేయమని ప్రాధాయపడుతున్న తండ్రి. అయా అనేక మంది ఇంకా నీ బిడ్డలు రక్షించబడాలి తండ్రి. అనేక ప్రాంతాల్లో ఇంకా సువార్త ప్రకటించలేదు తండ్రి, ప్రకటించబడట్లేదు. అలాంటి విషయాల తండ్రి మేమందరం కూడా తండ్రి నీ కోసం అయా ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక ప్రవీణ్ పగడాలన్న లాంటి వారిగా మేము మారి తండ్రి నీ సత్యవాక్యాన్ని తండ్రి ప్రకటించడానికి మమ్మల్ని ధైర్యపరచమని ప్రాధాయపడుతున్న తండ్రి. అయా నీచులు, అల్పులు తండ్రి అయా దేనికి పనికిరానటువంటి వాడిని తండ్రి నేను అయా ఇంత గొప్ప కృపను మాకు దయచేసిన కన్న తండ్రి అయా అక్కడ వరకు నీ కొరకు తండ్రి మేము కూడా తండ్రి అయా నా లాంటి వాళ్ళు ఒక సాక్షులుగా తండ్రి నీ కొరకు అయా బ్రతికేటువంటి కృపను మమ్మల్ని ధైర్యపరచమని ప్రాధాయపడుతున్న తండ్రి. రాష్ట్రంలో పరిస్థితులన్నిటిని కూడా అయా మార్చి తండ్రి అయా నీ బిడ్డ నీకు ఎలా అయా నీ సేవ చేసాడు తండ్రి. ఆ బిడ్డని ఆ విషయంలో తండ్రి న్యాయం తీర్చేవాడు నువ్వే తండ్రి. అయా అందరం కూడా నీ వైపు చూస్తున్నాం, నీ న్యాయం కోసం అయా ఎదురు చూస్తా ఉన్నాం తండ్రి. అయా మీరే దాన్ని బయలుపరచండి. అది జరిగినటువంటి సంఘటనలో తండ్రి అయా ఏం జరిగిందో మీకు మాత్రమే తెలుసు తండ్రి. అయా జరిగిన సంఘటనలో న్యాయం తీర్చేవాడిగా అయా నీ వైపు చూస్తుండగా తండ్రి ఈ లోకం అంతా అయా ఈ గుడ్డితనాన్ని అంతటిని కూడా పోగొట్టడానికి తండ్రి మీరే కృప చూపించమని తండ్రి ఆ విషయంలో నీ కుమారుని తండ్రి హెచ్చించి సమస్తమైనటువంటి అయా నీ బిడ్డలందరినీ కూడా తండ్రి ఐక్యంగా కూడి తండ్రి నీ కొరకు గొప్పగా నిలబడేటువంటి భాగ్యాన్ని, ధైర్యాన్ని మాకు దయచేయమని ప్రాధాయపడుతున్న తండ్రి. అయా అనేక మంది బిడ్డలుగా తండ్రి ఇంకా ముందుకొచ్చి తండ్రి నీ సత్యాన్ని అయా ప్రకటించడానికి మమ్మల్ని ధైర్యపరచమని ఆయా చట్టాల అధికారులందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయా బిడ్డలను తండ్రి ఆయా మంచి పరిపాలన అందించడానికి, ఒక నీతి న్యాయ ఆయా పరిపాలన అందించడానికి నీ కృపను చూపించమని ఆయా ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధానానికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినయంతో వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన తమ్ముడికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మరొక అంశంతో మనము ప్రార్థన చేయడానికి సిద్ధపడదాము. భారతదేశము లౌకిక రాజ్యమే, అంటే అన్ని మతాలు సమానంగా గౌరవించబడాలి. కానీ దేశంలో ఒకే మతాన్ని హైలైట్ చేస్తూ అందరూ, అటు ప్రధానమంత్రి కానీ, ఇటు రాష్ట్రపతులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ ఒకే మతానికి నిజంగా నిచ్చెన వేయటం బాధాకరమైన విషయం. కనుక మన భారతదేశము మతాల వారిగా విభజించబడిన దేశం కాదు. మతాలను గౌరవిస్తుంది, కానీ మనది మత సామ్రాజ్యం కాదు. మత సామరస్యాన్ని కోరుకునే దేశం. ఈ మత సామరస్య దేశంలో మతం వచ్చి మాయమాయగా వచ్చి కూర్చొని మొత్తానికి రంగు పులిమి రాజకీయ నాయకులు కూడా కాషాయ వస్త్రాలు వేసుకొని మరి సంచరించే దరిద్రగొట్టు వ్యవస్థ వచ్చి కూర్చుంది. కనుక మనం భారతదేశంలో మత సామరస్యత కాపాడబడాలి. ఒకే మతానికి ఎవ్వడు కూడా ఆ మతమును గురించి ప్రస్తావన చేయటము, ఆ మతమే గొప్పది, అందరూ దాన్ని పాటించాలని రుద్దటం చాలా బాధాకరం. మన కుంభమేళ జరిగింది, 55-56 కోట్ల మంది వచ్చారని చెప్పి అంచనా వేశారు. ఆ కుంభమేళలో కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఒక్క రిపోర్ట్ కూడా బయటికి రాలే. అదే క్రైస్తవ మీటింగులో ఒక్కడు చచ్చినా రచరచ చేసేవాడు. కుంభమేళాలో కొన్ని వందల శవాలు, కొన్ని వందల మంది చచ్చిపోయారు. కొన్ని వేల మంది అసౌకర్యానికి గురయ్యారు. కొన్నిసార్లు ఆ టెంట్లు తగలబడి చచ్చిపోయారు. ఇలాగా చాలా జరిగింది. ఎన్నో మానభంగాలు జరిగినాయి, ఎన్నో మర్డర్లు జరిగినాయి కుంభమేళాలో కూడా. ఒక్కడు కూడా కవర్ చేయలేదు, ఒక్కడు కూడా బయటికి రానివ్వలేదు, ఒక్కడు కూడా న్యూస్ రాయలేదు. చివరికి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు మోడీ ఏదైనా అసౌకర్యం కలిగించి ఉంటే నన్ను మీరందరూ క్షమించాలి, కనుక అందరి తరపున నేను క్షమాపణ కోరుచున్నాను అనే మాట మాట్లాడి చేతులుపుకున్నాడు. కనుక
భారతదేశంలో ఈ రంగులతో నిండిన మతం మనకొద్దు. మతం మనిషిని ఖతం చేస్తుంది కనుక మత సామరస్యతను, అనే మతాలను మరి గౌరవించగలిగినటువంటి వ్యక్తులు మనకు కావాలి. అలాంటి వారే మనకు కావాలని మనం ప్రార్థన చేద్దాం. అందుకుగాను మరి దాంగలన్న గారు ఉన్నారు లైన్లో. కనుక మతమును కాక మనుషులను ప్రేమించి అందరిని సమానంగా గౌరవించే చట్టాలు రావాలి. అలాగనే ఒకే మతాన్ని హైలైట్ చేసిన చూపించకూడదు. ప్రభుత్వం కూడా అలా ఒక్క మతం ఓటుతో గెలవలేదు కనుక అలాగ ఒక మతానికి కొమ్ము కాయకూడదు. మనది లౌకిక దేశం కనుక అలాగే కాపాడబడినట్లుగా దాంగలన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. ఆత్మరూపుడ, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానాధిపతి, నీకే స్తోత్రాలు. ఏ మంచి లేని మా ప్రభువులో నీ మంచితనంతో, నీ గొప్పతనంతో నింపడానికి మరొక శుభదినంలోకి మమ్మల్ని తీసుకొచ్చిన తండ్రి నీకు స్తోత్రం. అయా ఈ గూగుల్ మీట్ ద్వారా తండ్రి ప్రభు, అయా నీ సంపూర్ణమైన సత్యం ప్రకటన గ్రంథం నుంచి దాసుల ముఖాంతరం మాట్లాడుతూ మిమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ వస్తున్న దేవానికి స్తోత్రాలు. నీ ఆత్మ సంపూర్ణమైన బలముతో, శక్తితో, జ్ఞానముతో తండ్రి ప్రతి నీ బిడ్డ తండ్రి ప్రభు నిలబడి నడిపించబడాలని, అయా నీ కృపలను తండ్రి ప్రభు ఇంకా విస్తరింప చేయాలని ఆశక్తితో ముందుకు సాగుతున్న తండ్రి, అయా తండ్రి ఈ కార్యక్రమాన్ని నీ ప్రేమలో వర్ధిల్లు చేయండి, సాక్ష్యాన్ని నిలబెట్టండి. అయా ప్రాముఖ్యంగా ప్రార్థన సంకల్పం నా ప్రభు, అయా తండ్రి ప్రభు భారతదేశం నా తండ్రి ప్రభు అన్ని మతాలకు సంపూర్ణమైన దేశంగా ఉంటుందని అయా తండ్రి ప్రభు రాజ్యాంగంలో రాయబడి ఉండగా ప్రభు కానీ తండ్రి ప్రభు ఇక్కడ పెద్దలు తండ్రి ప్రభు పరిపాలకులు తండ్రి అయా ఒక మతాన్ని హైలైట్ చేస్తూ ఒక మతాన్ని కించపరుస్తున్న విధానాలు కనబడుతున్నాయి. ప్రభు వందనాలు ప్రభు మార్గములు తండ్రి అయా తండ్రి ప్రభు కించపరుస్తున్న ప్రతిదీ యేసునామములో హెచ్చించబడును గాక. అయా నీ కృపలో నీ ప్రేమలో తండ్రి ప్రభు మేము గొప్ప అనుకునేది ప్రతిదీ యేసునామములో తండ్రి సమూల నాశనం అయిపోవును గాక. పరిశుద్ధ ఆత్మల నీ వందనాలు, స్తోత్రాలు. అయా నీ కొందరు వారు వ్యతిరేక సంబంధమైన దాన్ని తండ్రి ప్రభువ, అయా తండ్రి ప్రతి దాన్ని తండ్రి ప్రభువ నీతిని తండ్రి అణిచివేయాలని ఒక ఆలోచన జ్ఞానంతో, నీతిని తండ్రి ప్రభు నిర్మూలన చేయాలని ఒక ఆలోచన, సత్యవంతమైన సువార్త సంకల్పాన్ని తండ్రి ప్రభు పతనం చేయాలని అయా వారు పట్టుకున్న తండ్రి ప్రతి ఆలోచన విధానాలు యేసునామములో తొలగిపోవును గాక. ప్రభువా నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి ప్రభువా నీ మరణమే తండ్రి ప్రభువా నిన్ను బంధించలేకపోయిందని ఒక గ్రహింపు వారికి వచ్చును గాక. అయా వారి జీవితాల్లో తండ్రి నీ సత్య సంపూర్ణమైన వాక్కులు తండ్రి వారి జీవితాల్లో ఫలభరితంగా మార్చబడు రీతిగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరమ్మని వేడుకొనుచున్నాను ప్రభువా. అట్టి అరాచకమైన శక్తులు వారి ఆలోచన స్వభావంతో తండ్రి ప్రభువా నీ నామాన్ని అణిచివేయాలని చూస్తున్న వారి హృదయాలు యేసునామములో నీ కొరకు మండును గాక. అయా నీ సువార్త ప్రకటించేవారుగా తండ్రి ప్రభువా వారు లెగుచుదురు గాక. అట్టి నీ ఆత్మ కార్యం యేసునామములో భారతదేశంలో జరుగును గాక తండ్రి ప్రభువా. అయా నీ బిడ్డల తండ్రి ప్రభువా అయా తండ్రి సంహరించాలని, నీ బిడ్డల తండ్రి ప్రభువా లేకుండా చేయాలని, అయా తండ్రి ప్రభు నీ సత్య సువార్తను ఆపివేయాలని చూస్తున్న ప్రతి విధమైన దుష్ట తలంపులు యేసు నామములో నాశనమైపోవును గాక. పరిశుద్ధాత్మ దుష్టుని బంధకాల నుంచి యేసు క్రీస్తు నామములో విడుదలొచ్చును కాక. పరిశుద్ధాత్మడానికి వందనాలు. మా దేశ ప్రధానులు దర్శించండి అయ్యా, పెద్దలను దర్శించండి అయ్యా. వారు చేస్తున్న అరాచకమైన ఆలోచనలు తండ్రి నామములో లయపరచండి అయ్యా. అయా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. వారికి ఉన్న తండ్రి ప్రభువా వారు తీసుకున్న నిర్ణయాత్మకమైన తండ్రి మాత హెచ్చింపులు తండ్రి అనేక ప్రమాదాలు అనేక ఆటంకాలు జరుగుతున్నప్పటికీ తండ్రి ప్రభువా అయా ఏది లేకుండా రహస్యంగా వారు దాచుకుంటున్నా ప్రభువా. అయా అయ్యా మన దగ్గర తండ్రి ప్రభువా నీ సత్య సంపూర్ణతలో ఏదైనా చిన్న విషయం జరిగితేనే ప్రభువా వారు దాన్ని ఎంతో తండ్రి ప్రభువా ప్రచురం చేస్తున్నారు తండ్రి. అణిచివేయాలని చూస్తున్నట్టు మనసు ఆలోచన తలంపులన్నీ మీరు లయపరిచి నీ బిడ్డలుగా వారిని రూపాంతరపరచమని, నీ సాక్షులుగా వారిని నడిపించమని అయా అయ్యా నీ కొందరు నీకు వ్యతిరేకంగా ఆయుధం వర్ధిల్లదని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలు. నీకు వ్యతిరేకంగా లేచిన సౌలును మీరు ఎలాగైతే పట్టుకొని పౌలుగా మార్చుకున్నారు నా ప్రభువా అట్టి నీ ఆత్మ కార్యం ఈ భారతదేశంలో జరుగును గాక. అట్టి నీ ఆలోచన కార్యం నెరవేర్చబడును గాక. పరిశుద్ధాత్మల తండ్రి విర్రవీగినంత చేపు తండ్రి సౌలు ప్రభువా నేను నాది అనే స్వభావంతో ముందుకు సాగినప్పుడు దమస్కా మార్గంలో సౌలును పట్టుకొని
పౌలుగా మార్చిన దేవానికి స్తోత్రాలు అయ్యా. బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభమని ప్రభువా నీ సువార్త ప్రకట వ్యాప్తిని తండ్రి ప్రభు కొనసాగిస్తూ ముందుకు సాగాడు ప్రభువా. అయ్యా తండ్రి ప్రభు మరణం ముందున్నప్పటికీ తండ్రి దాన్ని లెక్క చేయకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు ప్రభువా. అట్టి నీ ఆత్మ సంపూర్ణ కార్యం వ్యతిరేకులందరిపై దిగివచ్చును గాక. వారందరినీ బిడ్డలుగా రూపాంతరం చెందుదురు గాక. వారందరూ తండ్రి ఎక్కడెక్కడ నీ దాసుల రక్తం చిందించబడిందో, ఎక్కడెక్కడ ఈ మందిరాలు కూల్చబడ్డాయో ఆ స్థలాల్లో వారే మందిరాలు కట్టి నీ సువార్త ప్రకటించే వారుగా ఉందురుగాక. తండ్రి అట్టి నీ అద్భుత కార్యములు జరిగిస్తున్నందులకై స్తోత్రం. నీ ఆశ్చర్యమైన కృపా సంకల్పం నెరవేర్పుని మీరు జరిగిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి ప్రతి హింసను తండ్రి ప్రతి ఆటంకాన్ని తండ్రి ప్రభువా తట్టుకోగలిగి ఆత్మీయ మనసుని బిడ్డలందరికీ దయచేసి ప్రభువా ఇప్పుడు జరిగిన ప్రవీణ్ గారి హత్య విషయంలో నా ప్రభువా దాన్ని తండ్రి ప్రభు యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్న ప్రతి ఛానల్ వారు తండ్రి ప్రభువా ప్రతి ఆలోచన విధానాలు తండ్రి ప్రభువా ఎంతగానో మారిపోయి తండ్రి క్రైస్తవుల మీద ప్రభువా అది హత్య కాదు తండ్రి ప్రభువా యాక్సిడెంట్ అని చెప్తూ కూడా నా ప్రభు అనేక రకాలైన నిందలు ప్రభువా అనేక రకాలైన అవమానకరమైన మాటలు అయ్యా దానిలో ప్రచురం చేస్తున్నారయ్యా. అయ్యా దయతో వారి హృదయాలు తాకండి ప్రభువా. అట్టి ఆలోచనకు దూరముగా ఉందురు గాక. అట్టి తలంపులు తండ్రి మార్చబడును గాక. ప్రభువా నీ కొందనాలు. క్రైస్తవులను నీరు కార్చాలని క్రైస్తవులను అణిచేయాలని చేస్తున్న దురాత్మ అహంకార స్వభావాలు యేసునామములో తొలగిపోవును గాక. అయ్యా నీ ప్రేమను రుచి చూచే పాత్రలుగా ప్రతి ఒక్కరు మీరు అభిషేకించమని యావత్ ప్రపంచంలో తండ్రి భారతదేశమును అయా తండ్రి మొదటి స్థానంలో మీరు పెట్టుదురు గాక. మీకు అసాధ్యమైన కార్యం లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక ఇప్పుడే యేసు నామములో తండ్రి భారతదేశం నీకు సొంతమవును గాక. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రములో ప్రతి ముఖ్యమంత్రులు అయా తండ్రి ప్రభువా నీ నామాన్ని ఘనపరిచే వారుగా ఉందురు గాక. ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రులు తండ్రి రాష్ట్ర పరిపాలకులందరూ దేశ పరిపాలన మొదలుకొని రాష్ట్ర పరిపాలన అంతటి తండ్రి ప్రభువా అయా జిల్లాలు మండలాలు గ్రామాలు ప్రతి స్థలములో నీ నామం ఘనపరచబడు రీతిగా నీ నామం హెచ్చించబడు రీతిగా అప్పుడే నీ అద్భుతమైన ఆశీర్వాద కార్యం జరిగించి కృప చూపించి బలపరిచి ఆదరిస్తున్నందులకై స్తోత్రం. ఆధ్యాత్మిక మహిమతో నింపుతున్నందులకై స్తోత్రం. నీ ప్రేమ సన్నిధిని విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున కొద్ది విజ్ఞాపన ప్రార్థన పాస్తనడి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసు కృప పరిశుద్ధుని సన్నిధి కొడుని మనకైనా మన ప్రేమించే సకల పరిశుద్ధులకు తోడే ఉండి వాక్యమును సరిగ్గా వినివారముగాను గ్రహించి చక్కటి ప్రార్థనలు చేయటంలో పురికొల్పబడి ప్రతి గూగుల్ మీట్ లో నూతన సందేశాన్ని మనము స్వీకరించి జీర్ణించుకొని లోకములో జ్యోతుల వలె మనము కనబడుదుముగాక. ఆమేన్. అందరికి ధన్యవాదాలు. సాయంత్రం గారు అందరికీ శుభాభివందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. డాడీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రాజ్ గారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న అందరూ. థ్యాంక్ యూ లార్డ్. అందరికీ వందనాలు.